నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది మన తెలుగువారి తొలి పండుగ. ఈ పండుగ ప్రాశస్త్యం ఏంటి, ఎలా నిర్వహించుకోవాలి తదితర విషయాల్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ సిబ్బందికి, ఎక్కడెక్కడైతే ఉగాది జరుపుకుంటున్నారో తెలుగు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అమ్మా, ఉగాది అనేసరికి తెలుగు వాళ్ళందరికీ ఒక సెంటిమెంట్. కొత్త మామిడి పూత, మామిడి పిందులు, అలాగే వేప పువ్వు, ఇవన్నీ కూడా ఒక కొత్త ధనాన్ని తీసుకొస్తాయి. అయితే ఉగాదిని ఉగాది అని, అలాగే యుగాది అని కూడా అంటారు. ఒక్క పండుగకి రెండు పేర్లు ఎందుకు? ఏ పేరుతో పిలవచ్చు ఈ పండుగని? ఉగాది యుగాదే కాకమ్మ సంవత్సరాదని కూడా అంటారు. సంవత్సరానికి మొదలు. కాలాన్ని లెక్క పెట్టడం ఎప్పుడైనా మొదలు పెట్టచ్చమ్మా. ఎప్పుడు మొదలుపెట్టినా మొదలుపెట్టిన చోట ఆగిపోతుంది. మనకి బాగా తేలిగ్గా అర్థం అవడానికి చెప్తా. ఆదివారంతో మనం వారాలు లెక్క పెట్టడం మొదలు పెడితే శనివారంతో పూర్తవుతుంది. అయిపోయిందా అక్కడ? మళ్ళీ ఆదివారం వచ్చేస్తుంది కదా. అట్లాగే కాలాన్ని ఎక్కడ లెక్క పెట్టడం మొదలుపెట్టినా దానికన్నా ముందు ఆగిపోతుంది, మళ్ళీ అదే కొనసాగుతూ ఉంటుంది. అలా ఉండేటటువంటి కాలాన్ని ఎప్పుడో ఒకప్పుడు లెక్క పెట్టుకుంటాం, బాగానే ఉంటుంది కదా. మనకి ప్రతిదానికి లెక్కలు అవసరం. అట్లాంటప్పుడు కొంచెం శాస్త్రీయంగా ఆలోచించి మన పూర్వులు దర్శనం చేసి చెప్పారు. ఏం చెప్పారు అంటే, చైత్రే మాసే జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని అని, చైత్రమాసంలో బ్రహ్మ అప్పటి వరకు చేసిన సృష్టిని ఇవాటి నుంచి మొదలు అని మొదలుపెట్టాట. వత్సరాదౌ సంవత్సరానికి ముందు, వసంత ఋతువులో ప్రథమేహని మొదటి రోజు. అంటే సంవత్సరానికి చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి తిథి రోజు సూర్యోదయే సతి. సూర్యోదయం ఎప్పుడవుతుందో అప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు వాటి నుంచి మొదలు అంటాం. మనం ఒక కొత్త ఇంట్లో ప్రవేశించడానికి ముందు ఇల్లంతా కట్టి ఇవాళ ప్రవేశిస్తామని శుభముహూర్తం పెట్టుకుంటాం. ఏదో ఒక సంస్థ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఏదైనా సరే ముందు బోలెడు ఏర్పాట్లు చేసుకుంటాం. ఈ రోజు నుంచి మొదలు అంటాం. అలా మొదలు పెట్టినటువంటి రోజుని మనం యుగాది అని కొంతమంది పిలిచారు. అంటే యుగమునకు మొదలు అని, అంటే యుగాల లెక్క అని. యుగ అనేటటువంటి దానికి యుగం అనే అర్థంతో పాటు ఒక రకమైన కాలగణనానికి కూడా యుగాలన్న పేరు ఉన్నాయి. అట్లా మొదలుపెట్టి యుగాదే ఉగాదైంది అని. కాదండి, అది అసలు ఇది ఉగాది, యుగాది కాదు. ఎందుకు కాదు అంటే, దీనికి మన వాళ్ళు ఏం చెప్తారంటే, ఎకారంబును ఓలును తెలుగు భాషకు మొదట లేవు అని చెప్పుకుని అది యా ఉండదు గనక ఊ అన్నారు అని. కాదు. ఎందుకు అంటే, ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం, ఉగా ఆది నక్షత్ర గమనాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టిన రోజు గనక దీన్ని ఉగాది అన్నారు. ఎందుకు నక్షత్రాల గురించి పెట్టుకున్నాం? మొన్నటి దాకా క్రిస్టియన్ ఎరా అన్నాం, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అన్నాం, ఏసీ అంటే ఆఫ్టర్ క్రైస్ట్ అన్నాం, ఇప్పుడు సిఈ అంటున్నాం, కామన్ ఎరా అంటున్నాం. పేర్లు మారుతున్నాయి. ఒకప్పుడు ఈ దేశంలో విక్రమ సంవత్తు ఉండేది, ధర్మరాజయుగం ఉండేది, శాలివాహన సంవత్సరం అనేవారు. ఇప్పుడు అవేం లెక్కల్లో లేవే, మనం మర్చిపోతున్నామే. అంచేత ఇదంతా ఎందుకులే, మనుషులకు ఉండేటటువంటి వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అని ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలనుకునే మనిషి పాతదాన్ని పక్కన పెట్టి కొత్తగా మొదలు పెడతాడు. దాంతో సామాన్య మానవులకి కన్ఫ్యూషన్ వస్తుంది. ఈ కన్ఫ్యూషన్లోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? ఈ పేర్లేమీ కాకుండా ఎప్పుడు, ఏనాడు, ఏ పరిస్థితుల్లో సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇక ముందు కూడా సృష్టి అంతమయ్యేదాకా మారకుండా ఉండేదేదో దాన్ని లెక్క పెట్టుకుంటే బాగుంది అనుకున్నారు. ఏమిటి మారదు? ఏమిటి మారదంటే నక్షత్రాల యొక్క స్థితి మారదు. ఏ 2 క్షణాల్లోనూ నక్షత్రాలన్నీ ఒకే రకంగా ఉండవు కనుక దాని ప్రకారం లెక్క పెట్టుకుందామని చెప్పి మొదలుపెట్టారు. అంచేత ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం, ఉగ ఆది నక్షత్ర గమనాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టిన రోజు అన్న అర్థంలో ఉగాది అన్నారమ్మా. చాలా బాగా చెప్పారమ్మా. మరి ఈ ఏడాది
విశ్వావసు నామ సంవత్సరం అన్నారు కదా, అయితే ఈ ఏడాదికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి? విశ్వావసు అన్నటువంటి పేరులోనే మనకి తెలుస్తోంది విశ్వమునంతా తన వసు అంటే సంపద, విశ్వంలో ఉన్న సంపదంతా ఏకీకృతమైనటువంటిది అని అర్థం. సంపద అంటే మనం ఒక్క బంగారం అనుకుంటాం, డబ్బు అనుకుంటాం, కాదమ్మా. అన్ని రకాలైనటువంటి ఖనిజ సంపద అంటాం, ఆరోగ్య సంపద అంటాం, అలాగే ప్రకృతి సంపద అంటాం. ఇలా మానవుడు సంపద అని దేని గురించి అనుకుంటాడో అదంతా కూడా విశ్వంలో ఉన్నదంతా కూడా చాలా బహుముఖీన వికాసం పొంది చక్కగా ఉండేటటువంటి సంవత్సరం అని విశ్వావసుకు అర్థం చెప్పారమ్మా. సో ఈ ఏడాది అందరికీ కూడా అంతా బాగుండి సమృద్ధిగా ఉండాలని కోరుకోవాలి. సమృద్ధిగా ఉంటుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదాహరణకి నాకు బాగా డబ్బులు ఇచ్చారు అనుకో అమ్మా, ఆ డబ్బుని నేను దుర్వినియోగం చేసుకుంటే చెడ్డ పనులు చేసి మనకి వస్తోంది అన్నదాన్ని చాలా జాగ్రత్తగా వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటాము అన్నాం కదా అని చెప్పి అనారోగ్యం కలిగించే పనులు చేస్తే ఇప్పుడు కానీ కొంచెం జాగ్రత్త పడితే మన ఆరోగ్యం మరింత బాగుంటుంది. ఇప్పుడు కానీ కొంచెం జాగ్రత్త పడితే మన ఐశ్వర్యం బాగుంటుంది. ఇప్పుడు కానీ కొంచెం జాగ్రత్త పడితే ఇవ్వడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది గనక ప్రకృతి సంపద బాగుంటుంది. కనుక దాని లక్షణాన్ని తెలుసుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసమే ఈ ఉగాది పండగని మనం చక్కగా జరుపుకుంటూ ఉంటాం. అమ్మ, మరి ఏదైనా ప్రత్యేక పర్వదినాలు అంటే శ్రీరామనవమికి రాముణ్ణి పూజించినట్లు, వినాయక చవితికి విఘ్ననాథికుడిని పూజించినట్లు, ఉగాదికి ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవతను ఆరాధించాలంటే ఏం చెప్తారు? భారతీయులకి కాలాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించే పద్ధతి ఉందమ్మా. కాలానుగుణంగా అప్పుడప్పుడు భగవంతుడి యొక్క విలాసం ఎలా కనపడుతుందో దానికి తగినటువంటి దేవతా రూపాలని కల్పన చేసి ఆరాధించమని చెప్తారు. అసలు కాలమే భగవత్ స్వరూపమైనప్పుడు ఆ కాలాన్ని ఎలా ఆరాధిస్తాం? మనకి కాలం తెలిసేది రెండు రకాలుగా తెలుస్తుంది. ఒకటి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పగలు, మళ్ళీ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా రాత్రి, ఈ రెండు కలిపి 24 గంటలు ఒక రోజుగా లెక్క కడతాం. బానే ఉందమ్మా. ఆకాశంలో సూర్యుడిని చూసి ఇది ఏ కాలమో ఏ ఋతువో గుర్తుపట్టగలమా? లేదు. పగలో రాత్రో చెప్పగలం, పొద్దునో సాయంత్రమో చెప్పగలం. మరి ఏదో చెప్పడానికి ఏది వీలవుతుంది అంటే రాత్రిపూట ఆకాశంలోకి చూస్తే ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి బట్టి తిథి లెక్క పెడతాం. తిథి బాగానే ఉందండి, శుక్లపక్షం తెలుస్తుంది, కృష్ణపక్షం తెలుస్తుంది. మాసం ఏమిటి? మాసం ఏమిటి అంటే చంద్రుడికి సమీపంలో ఉన్న నక్షత్రాన్ని బట్టి మాసాన్ని లెక్క కడతాం. కనుక అర్ధరాత్రి ఎక్కడో తీసుకెళ్ళిపోయి రాత్రి పగలు తెలియని పరిస్థితుల్లో మొన్న మన సునీత విలియమ్స్ గారు ఉన్నట్టు ఎక్కడో ఉండి భూమి మీదకి వచ్చిన తర్వాత ఇవాళ తేదీ ఏమిటి అంటే చంద్రుణ్ణి చూసి చెప్పచ్చు. అందుకని మనం చాంద్రమానాన్ని పాటిస్తాం. చాంద్రమానాన్ని పాటించటంతో పాటు సౌరమానాన్ని కూడా పాటిస్తాం. సౌరమానాన్ని పాటిస్తాం గనకే మన సంక్రాంతి జనవరి 13 కానీ 14 కానీ చేసుకుంటాం. అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువులు ఇవన్నీ కూడా కాలాన్ని బట్టి సూర్యుని బట్టి పాటిస్తాం. అలాగే మిగిలినటువంటి కొన్ని పండగల్ని చాంద్రమానాన్ని అనుసరించి పాటిస్తాం. ఈ చాంద్రమానాన్ని అనుసరించేటటువంటి వాళ్ళం మనం చైత్రమాసం అని చెప్పుకున్నాం గనక చైత్రమాసంతో ప్రారంభమయ్యే ప్రథమేహని మొదటి రోజు సూర్యోదయ సమయంలో ఉగాదిని పాటించటం ఉంది. బాగుంది కదమ్మా, ఇలా పాటిస్తున్నాం కదా. ఇవాళ ఎవరిని పూజించాలి అని మీరు అడిగారు. ఎవరిని పూజించాలి? రవిరాజే తథైవ. అదే శ్లోకంలో చివర ఉంది. రవి రాజుగా ఉండేటటువంటి వాడు, మనకి కాలాన్ని తెలియజెప్పేటటువంటి కాలస్వరూపుడైనటువంటి భగవంతుడిని ఏమంటాం మనం? ప్రత్యక్ష నారాయణుడు అంటాం. మిగిలినటువంటి దేవతలు వినాయకుడు కొంతమంది కనపడతాడు, కనపడ్డు, నిజంగా ఉన్నాడో లేదో కూడా తెలియదు. మనం ఆకారం ఏర్పాటు చేసుకున్నాం అనుకుంటున్నాం. కొంతమంది నమ్మరు కదా, నమ్మిన వాళ్ళకున్నాడు, నమ్మని వాళ్ళకి లేడు. ఏ దేవతా స్వరూపమైనా నమ్మిన వాళ్ళకున్నాడు, నమ్మని వాళ్ళకి లేడు. కానీ ఒక ఆయన నమ్మినా నమ్మకపోయినా ఉన్నాడండి. ఎవరైనా? ప్రత్యక్ష నారాయణుడు, సూర్యుడు. సూర్యుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. లేడని ఎవరన్నా అంటారా? మేము సూర్యుణ్ణే దైవంగా భావిస్తామని చెప్తారు. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ బపుద్ధుత శంఖ చక్ర అని చెప్పి ఆయన్ని సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి నారాయణుణ్ణి ప్రతిరోజు సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి వారు ప్రార్థించి తీరతారు. ఆ సూర్యుడు చక్కగా ఉంటే అన్నీ బాగుంటాయండి. సూర్యుడి వల్లే కదా లోకానికి వెలుగు, వేడిమి, వర్షాలు, ఋతువులు ఇవన్నీ వచ్చేది. ఆ సూర్యమండల మధ్యంలో ఉండి నడిపించేటటువంటి నారాయణుణ్ణి భగవంతుడుగా భావించుకునేటటువంటి వాళ్ళు గనక ఆ నారాయణుడి యొక్క రూపం మనం ఈనాడు పూజించుకున్నట్టయితే లక్ష్మీనారాయణులని పూజించటం అన్నది సంప్రదాయంగా ఉంది. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి చాలా మంది కుటుంబాలు ప్రత్యేకంగా ఒక దేవుడి పద్ధతిలో మేము అనుసరిస్తాము అని ఆ పద్ధతి స్వీకరించకపోతే ఎవరైనా ఇంట్లో దేవుణ్ణి పూజించి లక్ష్మీనారాయణ పూజ అనే చెప్తారు. కనుక లక్ష్మీనారాయణుల్ని తప్పనిసరిగా ఈనాడు పూజించుకుంటారు. నిత్యం ఇంట్లో ఉండేది అదే గనక ఆ రకమైన పూజా విధానం మనకుంది. ఈ రకమైనటువంటి సంవత్సరాదిని పాటించటం అన్నది చాలా శాస్త్రీయంగా కనపడుతుంది. ప్రకృతిలో మనకు ఉండేటటువంటి మార్పులన్నీ వీటికి సంబంధించినవే. కొత్తగా పాత చెట్లకు ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపడతాయి, కొత్త చిగుళ్ళు వస్తాయి, పూలు పూస్తాయి, కాయలు వస్తూ ఉంటాయి, పళ్ళు రాబోతూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉండేటటువంటి కాలం దీన్నే స్ప్రింగ్ అంటారు. పాశ్చాత్య దేశాల్లో కూడా సుమారుగా ఈ సమయంలోనే కొత్త సంవత్సరం జరుపుకునే పద్ధతి ఉండేదమ్మా. మార్చి 23న జరుపుకునేవాళ్ళు వాళ్ళు. మనం విషువులుగా చెప్పుకునేటటువంటి కాలం. ఆ కాలాన్ని తర్వాత వాళ్ళు ఏం చేశారు, 23 నుంచి నెల మధ్యలో ఏం బాగుంటుంది అని చెప్పి ఏప్రిల్ 1కు మార్చుకున్నారు. అది జరిగింది. ఆ ఏప్రిల్ 1ని చాలా కాలం వాళ్ళు పాశ్చాత్య దేశాల్లో సంవత్సరాదిగా పాటించేవాళ్ళు. తర్వాత రోమన్ సామ్రాజ్యం వచ్చాక వీళ్ళందరూ లేదు క్రీస్తు పుట్టిన తర్వాత వచ్చే జనవరి 1వ తారీఖుని సంవత్సరాదిగా చేసుకుందామని అనుకుని ఒప్పందం చేసుకుని మార్చుకున్నది. అది ఒక రకంగా సోషియో రిలీజియస్ యాక్ట్ అంతే, ప్రకృతికి సంబంధించింది ఏం కాదు. అప్పుడు మార్చిలో మొదలయ్యేది అనడానికి మనకు గుర్తేమిటో తెలుసా? మార్చి నుంచి లెక్క పెడితే 7వ నెల సెప్టెంబర్ అంటే సప్త, అక్టోబర్ 8, నవంబర్ 9, డిసెంబర్ 10 అయ్యేది. 11 జనవరి, 12 ఫిబ్రవరి, అక్కడి నుంచి మళ్ళీ మార్చి 1 ఇలా ఉండేదాన్ని వాళ్ళు మన ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుందామని కావాలని మార్చుకున్నారు. ఇది కూడా ఎందుకంటే ఏ దేశంలోనైనా, పాశ్చాత్య దేశాల్లోనైనా మన దేశంలోనైనా స్ప్రింగ్ వసంతం వచ్చి ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండేటటువంటిది. మనం దాన్ని కొనసాగిస్తున్నాం భగవంతుడి దయ వల్ల. అది అలా కొనసాగించి శాస్త్రీయమైనటువంటి ఈ పండగ జరుపుకునే పద్ధతిని మనం ముందుకు సాగిస్తే బాగుంటుంది. అమ్మ, మరి ఉగాది అనేసరికి అందరికీ గుర్తొచ్చేది షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడి. అంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా చేసుకుంటారు. చేసే పద్ధతి ఏదైనా కూడా ఈ షడ్రుచులు మిళితం చేసి పచ్చడి స్వీకరించడం అనేది ఒక ఆనవాయి. ఈ షడ్రుచుల్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, ఎలా దాన్ని కొనసాగించాలి అంటే ఏం చెప్తారు? షడ్రుచులు అంటే 6 రుచులమ్మా. నాలుక ఆస్వాదించగలిగినటువంటి రుచులు 6 ఉన్నాయి. ఈ 6 కూడా ఆరోగ్యానికి మంచిదే. కానీ కొంతమంది మేము తీపే తింటాం, చేదు మాకు వద్దంటారు, తర్వాత మందులు వేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది మాకు వగరు కారమే కావాలనుకుంటారు, వాళ్ళు మందులు వేసుకోవాల్సి వస్తుంది తర్వాత. కనుక అన్ని రుచులు స్వీకరించడం నేర్చుకోవడం ఇప్పుడు మొదలు పెట్టాలి. అందులో తప్పనిసరిగా చాలా వరకు ఎంత సంప్రదాయం పాటిస్తారంటే కొత్త బెల్లం ఇప్పటిదాకా వాడరు, కొత్త చింతపండు ఇప్పటిదాకా వాడరు, మామిడి కూడా ఇప్పటిదాకా వాడరు. కాయలు ఒకవేళ కొన్ని చెట్లు ముందుగానే కాసినా ఇప్పటిదాకా మామిడి పింద కానీ మామిడి పండు కానీ మనకు అంగట్లో దొరికిన వాడనటువంటి సంప్రదాయమైన కుటుంబాలు ఉన్నాయి. సరే, ఉప్పు మొదలైనవి వేసంకాలం ఇప్పుడే మొదలవుతాయి. వర్షాకాలంలో ఉప్పు ఎక్కడ పండిస్తారండి? సముద్రంలో నీళ్లు తెచ్చి మడిగడితే వానకంతా కొట్టుకుపోతుంది. కనుక చలికాలంలో మొదలుపెట్టి ఇప్పుడే ఉప్పు కూడా బయటికి రావడం మొదలవుతూ ఉంటుంది. వేప చిగుళ్ళు కూడా ఇప్పుడే వస్తాయి. ఇవన్నింటినీ కలిపి
మనం 6 రుచులతో ఈ ఉగాది పచ్చడి చేసుకుని జీవితంలో కష్టసుఖాలు, ఆనందాలు, భోగాలు బాగానే ఉన్నాయిలే అనుకునేవి, పర్వాలేదులే అనుకునేవి, ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకునేవి, అన్ని రకాలైనటువంటి భావాలని సమానంగా ఆస్వాదించటం అన్నది అనుభూతికి రావాలి. దానికి సంకేతంగా ఇది పెడతారు. ఇందులో 6 కూడా ఇప్పుడే మొదలయ్యేవమ్మా. ఆ తీపికి బెల్లం, పులుపుకు చింతపండు, వగరుకి మామిడి పిందెలు. మామిడి పిందెలు ఎప్పుడూ కూడా తొక్కతో వేయాలి ఉగాది పచ్చట్లో. తొక్కలోనే ఉంటుంది వగరతనం అంతా. ఎందుకు ప్రత్యేకంగా చెప్తారంటే మామిడి వల్ల చాలా మేలున్నా కొంచెం హానుంది, ఆ కాస్త హాని పోవాలంటే మామిడి తొక్క తినాలి. అందుకే ఊరగాయలు పెట్టుకునేప్పుడు ఏం చెప్తారు? తొక్కు అంటారు. తొక్కతో పెట్టుకుంటారు ఊరగాయని. ఆ తొక్కులో ఉన్నటువంటి లక్షణం మామిడిలో ఉండేటటువంటి చిన్న దోషాన్ని పోగొడుతుంది కనుక అది వగరుకి. మరి వేప చిగుళ్ళు వెయ్యాలి. మనం వేప పూత వేస్తున్నాం. వేప పువ్వు చేదుకి, ఆ పైన కారానికి మిరియాలు లేకపోతే సొంఠి, ఉప్పు, సముద్రంలోంచి వచ్చినటువంటి ఉప్పు, సముద్రపు ఉప్పు, కెమికల్ వేస్టేజ్ కాదు. అది కాకుండా ఈ 6 కలిపి చేసుకుంటారు. ఇది ఆస్వాదయోగ్యంగా ఉండడానికి, దానికి అమృతత్వం కలగాలి అనడానికి ఆవు నెయ్యి కొంచెం కలుపుతారు. ఇది ప్రధానంగా ఉండాల్సింది. అయితే మనం అందులో పిల్లలు తినరేమో అని ఊరికే వేప పువ్వు నామమాత్రంగా 1, 2 వేసి ఆ పైన ఇంత రకరకాలైనటువంటి నట్స్ అంటే జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు, అరటి పళ్ళు ఇలాంటివన్నీ వేస్తారు. ఇవన్నీ మనం మన ఇష్టం కోసం సరదా కోసం వేసుకునేవి. కానీ 6 ప్రధానమైంది. ప్రాసనాయోగ్యం అంటే తింటే లోపలికి వెళ్ళి చక్కగా ఉండడానికి వీలుగా ఉండాలి అంటే దానికి కొంచెం నెయ్యి కలపడం ఇది ప్రధానంగా ఉంది. దీనిని ఉదయం దేవుడికి నివేదన చేసి, ఈ పండగ జరుపుకునే వాళ్ళందరూ ఆస్తికులే కదండి, దేవుణ్ణి నమ్మేవాళ్లే కదా, ఉదయం దేవుడికి నివేదన చేసి అప్పుడు స్వీకరించి ఆ పైనే మిగిలినటువంటివి ఏమన్నా స్వీకరించటం ఉంటుంది. అటువంటి 6 ఋతుల సమ్మేళనం ఏదైతే ఉందో ఇది జీవితంలో అన్నింటినీ మనం ఆస్వాదించాలి అని తెలియచెప్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు వస్తే కదా సుఖం వల్ల వచ్చేటటువంటి ఆనందం తెలిసేది. అప్పుడప్పుడు మనకు కూడా ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పుణ్యమా అని కరెంటు పోతే చెమటలు పడతాయి కదా వేసంకాలంలో. కంటిన్యూస్గా ఏసీలో ఉన్నదానికన్నా ఒక్కసారి చెమట పట్టి ఆ తర్వాత గాలి వేస్తే ఆహా అనే సుఖం కలుగుతుంది కదా. ఈ ఆహా అనే సుఖం కలగాలి అంటే ప్రతి రుచిని మనం ఆ విధంగా ఆస్వాదించాలంటే తప్పనిసరిగా అన్ని రుచులని ఆస్వాదించాలి. ఇది లేకపోతే జీవితంలో మొనోటనీ అంటారు, విసుగు కలుగుతుంది. కనుక అన్ని రుచులు ఉండాలని తెలియజెప్పడానికి వీటన్నిటిని స్వీకరించాం. చేదు కూడా జీవితానికి చాలా అవసరం, ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఉగాది అంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఇది మనకి నూతన సంవత్సరం అనుకుంటాం. కానీ ఇప్పటి జనరేషన్ లో న్యూ ఇయర్ అనేసరికి జనవరి 1 గానే ఫీల్ అవుతూ ఉంటారు. జనరేషన్ అయితేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి. ఎందుకు ఇలాంటి ఒక వాతావరణం ఏర్పడిందంటే ఏం చెప్తారు? నేను ఇందాకే చెప్పా కదమ్మా, పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు మార్చి 23కే కొత్త సంవత్సరం ఉండేది. తరువాతి కాలంలో రోమన్ చక్రవర్తుల పరిపాలనలో ఆగస్టస్ అనే ఆయన తన పేరు మీద ఒక నెల ఉండాలని ఆగస్ట్ అని పెట్టుకున్నాడు. జూలియస్ సీజర్ తన పేరు మీద ఉండాలని జూలై అని పెట్టుకున్నాడు. ఆ నెలల్లో ఎక్కువ రోజులు ఉంటే మరి ఆ నెలకి ఎక్కువ రోజులు వేస్తే మిగిలిన నెలల్లో తక్కువ అవుతాయి కదా అంటే సరే చిట్ట చివరిది కదా ఫిబ్రవరి, దాంట్లోంచి తీసేయమన్నారు. అందుకే ఫిబ్రవరికి తక్కువ ఉండడం. ఇలా ఉండేటటువంటిది ఈ క్రిస్టియన్ ఎరా లేక క్రీస్తు శకం అంటాం తెలుగులో. ఆ క్రిస్టియన్ ఎరా లేక కామన్ ఎరా అనేది ప్రపంచమంతా పాటిస్తూ ఉంది గనక మనం కూడా దానిని పాటించవలసిన అవసరం కనపడుతోంది. ఇప్పుడు నేను చైత్ర శుద్ధ పాడ్యమి అని పెట్టాను అనుకోండి, అది ఎవరికి అర్థమవుతుంది? ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు, మనకందరికి అర్థమవుతుంది, తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. కానీ యావత్ ప్రపంచానికి తెలియాలంటే కామన్ ఎరా ఏదైతే ఉందో, సిఈ అని రాసుకుంటున్నాం మనం, కామన్ ఎరా ఏదైతే ఉందో
దాన్ని పాటించాలి గనక మనం అఫీషియల్ రికార్డ్స్ అన్నిట్లోనూ కామన్ ఎరాకి సంబంధించిన తేదీలే వేస్తున్నాం గనక అది మనకేమి వ్యతిరేకమైనది ఏం కాదు. అది సౌరమానానికి సంబంధించింది. మనం సంక్రాంతి మొదలైనటువంటివన్నీ సౌరమానాన్ని అనుసరించే చేసుకుంటున్నాం గనక అభ్యంతరం లేదు అని దానిని కూడా మనం అఫీషియల్గా ఉండేటటువంటి చోట్ల వేసుకుంటున్నాం. తేదీ అన్న చోట వేస్తున్నాం. అందువల్ల దాన్ని మనం మీరన్నట్టు అర్ధరాత్రి 12ంటికి పాటించాల్సినటువంటి అవసరం ఏం లేదమ్మా. లెక్కలు అనేకం ఉన్నాయి, అనేకమైనటువంటి పండగలు అనేక మంది పాటిస్తూ ఉంటే ఇది మనం కామనేరాగా పాటిస్తున్నాం కనుక గుర్తించుకోవాలి. కానీ గుర్తింపులో సమస్య ఏం లేదు. తప్పనిసరిగా మనం చేసుకోవలసినది కొన్ని రకాలైనటువంటి పద్ధతులు పాటించవలసినది. కొత్త సంవత్సరం మొదలు అని చెప్పుకోవలసినది తప్పనిసరిగా చైత్ర శుద్ధ పాడ్యమి మాత్రమే. ఆంధ్ర తెలంగాణలతో పాటు కర్ణాటక వాళ్ళు కూడా ఈ రోజే ఉగాది పండుగను చేసుకుంటారు కదమ్మా. మరి తమిళనాడు వాళ్ళు మాత్రం ఎందుకు తర్వాత దినాల్లో చేసుకుంటారు? సేమ్ డే ఎందుకు చేసుకోరు? వింధ్యకి పైన ఉండేటటువంటి భాగం అంతా బార్హస్పత్యమానం వాడతారు. మనకి ఇంకొంచెం తక్కువగా కావేరి ఆ ప్రాంతానికి అటు కనుక వెళ్ళినట్టయితే, మన నెల్లూరు ప్రాంతం నుంచి కిందకి గనక వెళ్ళినట్టయితే వాళ్ళు సౌరమానం వాడతారు. మనం చాంద్రమానం ఉపయోగించుకుంటాం నిత్యకృత్యానికి. సౌరమానం ప్రకారం మనకన్నా తర్వాత 15 రోజుల తర్వాత వస్తుంది. నెలలు కూడా మనకిప్పటికీ చైత్ర మాసం వస్తే వాళ్ళు ఇంకా పాల్గొన మాసం అనే చెప్పుకుంటారు. వాళ్ళకి పౌర్ణమితో మొదలవుతుంది నెల, మనకి అమావాస్య తర్వాత పాడ్యమితో మొదలవుతుంది. లెక్కలు పెట్టుకోవడంలోనే తేడా. మీకు బాగా అర్థం కావాలంటే దుబాయ్ లాంటి అరబ్ కంట్రీస్లో వారం ఎప్పుడు మొదలవుతుందమ్మా? శుక్రవారం. అది మనకి ఆదివారం మొదలవుతుంది. శుక్రవారం మొదలయ్యి శనివారంతో వాళ్ళకి గురువారంతో పూర్తవుతుంది. మనకి ఆదివారంతో మొదలై శనివారంతో పూర్తవుతుంది. వాళ్ళు ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుందాం అనుకున్నారు. అలాగే మరికొంత ప్రాంతాల్లో, ఉత్తర దేశంలో కొన్ని ప్రాంతాల్లో వైశాఖి అని చెప్పి అప్పుడు మొదలు పెడతారు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్క పెట్టుకుంటారు. లెక్కలు ఎప్పుడు పెట్టుకున్నా అక్కడికి వచ్చి ఆగిపోవడమే. ఎక్కడ మొదలు పెడితే అక్కడ మొదలై వర్తులాకారంలో నడుస్తుంది కాలం అంతా కూడా. గ్రహాలన్నీ ఇలా వర్తులాకారంలో నడిచినట్టే మనకున్నటువంటి కాలం కూడా వర్తులాకారంలోనే ఉంటుంది. అందువల్ల మనం ఎక్కడ మొదలు పెడితే అక్కడే పూర్తవుతుందనే సత్యం తెలుసుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళు మొదలు పెట్టుకుంటారు. ఎవరి ప్రకారం వాళ్ళు. ఫైనాన్షియల్ ఇయర్ ఒకసారి మొదలు పెడతాం, అకాడమిక్ ఇయర్ ఒకసారి మొదలు పెడతాం, ఇలా ఆధ్యాత్మికంగా మొదలు పెట్టేది ఒకటి మొదలు పెడతాం. ఏదైనా పర్వాలేదు. అమ్మ, మరి ఈసారి పండక్కి షష్టగ్రహ కూటమి ఉంటుంది అంటున్నారు. దీనివల్ల ఏమైనా ఇబ్బందా? దీని గురించి ఏం చెప్తారు? అమ్మ, గ్రహాలు కలుస్తూనే ఉంటాయి. కానీ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంటే ఇవి ఇంత ఒక్కసారిగా ఇన్ని కలవడం వల్ల అంతరిక్షంలో అనేక మార్పులు జరుగుతాయి కనుక ఇది భూమండలంలో అనేకమైన ప్రభావాలు చూపిస్తుంది. దీనివల్ల కలిగే ప్రభావాలన్నీ రాజ్యాలు, రాజ్యాధినేతలు వాటి మీద ఉంటాయి తప్ప వ్యక్తుల మీద ప్రత్యేకంగా ఉండవు. ఇక్కడ ఒక్క మాట చెప్తానమ్మా, అందరికీ భయపడే వాళ్ళందరికీ చెప్పే మాట ఏమిటంటే, కింద ఉన్నటువంటి అధికారులు కానీ పనిచేసేటటువంటి వాళ్ళు కానీ మనకేదన్నా ఇబ్బంది కలిగిస్తారు అన్న భయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా, అందరి మీద పెత్తనం చేసే అధికారి కాళ్ళు పట్టుకుంటాం. ఆయన మన వాడైనప్పుడు కింద వాళ్ళు ఏం చేస్తారు? సర్దుకుంటారు. అంతే కదా. గ్రహరాజు అయినటువంటి సూర్యుడిని ఆరాధిద్దాం, మిగిలిన గ్రహాలన్నీ చక్కగా ఉంటాయి. ఉగాది నాడు తప్పనిసరిగా సూర్యుడిని ఆరాధించండి. కాలస్వరూపుడైన లక్ష్మీనారాయణులకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత గ్రహాలన్నిటికీ మీ పనులు మీరు చేసుకోండి, కానీ మా జోలికి రావద్దనో నమస్కారం చేయండి, సరిపోతుంది. మన దగ్గరికి ఏమీ రావు. ఇదేమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత పంచగ్రహ కూటమి కూడా ఉంది ఈ సంవత్సరమే. దానివల్ల కూడా మనకు ఎటువంటి సమస్యలు ఉండవు. నేను రాజ్యాధినేతను అనుకుని ఎవరైనా అనుకున్నట్టయితే వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, వాళ్ళకు కూడా పరిహారాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంతటి భయంకరమైనటువంటి క్రూర స్వభావం కలిగినటువంటి వాళ్ళని కూడా మనం మంచి మాటలతో మంచి చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చేడితే కొంచెం చికాకు ఉంటుందేమో కానీ హాని కలగకుండా ఉంటుంది. కనుక మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుందాం, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడిని ప్రార్థిద్దాం, గ్రహాలకు అధిపతి అయినటువంటి
సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే మిగిలినటువంటి గ్రహాలు మన ఏమీ చెయ్యవు. మనం ఇంకోసారి చూసి సర్లే వెళ్ళొస్తాం అని పెడతాం. ధన్యవాదాలమ్మా. ఉగాది గురించి దానికి సంబంధించి మాకున్న సంశయాలన్నీ చక్కగా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరొక్కసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.